ఆ దేశంలో కన్యలందరూ వెళ్ళారు. ఆ పిల్ల కూడా వెళ్ళింది. ఆ పిల్లకి పెద్ద డ్రెస్సులు ఏం లేవు, ఉన్నదే వేసుకుంది, పెద్ద మేకప్ ఏం వేసుకోలే. అందరికంటే ఆఖరిలో వెళ్ళింది. నా దేవుని సంగమా వినండి, ఎవరిని రాజుగారు ఇష్టపడలేదు, కానీ ఆ లాస్ట్లో వెళ్ళిన అమ్మాయి మీద కటాక్షం కలిగింది. ఆమె వైపునకు ఏం చూపాడు? దండము చూపాడు. ఆమె కనికరించబడింది, రాణిగా మార్చబడింది. స్తోత్రం చెప్పండి. దేవుని కటాక్షము రాజు ద్వారా ఆమెకు కలిగిందేమో, దేశానికి ఏమైపోయింది? పొలంలో పరగేరుకుంటుంది, పనోళ్ళతో పరగేరుకుంటుంది, పనోళ్ళతో పనికత్తిగా ఉంది. ఆ కుండలో నీళ్ళే తాగుతుంది, ఆ యజమాని పాదాల దగ్గరే ఉంది. సంగమాన్ని నేను అంటున్నాను, దేవుడు ఆమెకు తోడున్నాడు కనుక ఏ పొలంలో పరగేరిందో, ఏ యజమాని కుండలో నీళ్లు త్రాగిందో, అదే పొలానికి యజమానురాలిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. అంటే నేను అంటాను, దేవుని కటాక్షం నీ మీద ఉంటే ఊహించని కార్యాలు నీ జీవితంలో కానీ నీ పిల్లల జీవితంలో కానీ దేవుడు చేయగలడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి.